హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు దివ్య యూట్యూబ్ టీవీ. టుడే వీడియో వచ్చేసి మన బాడీలో రక్తం సరిపడా ఉండేందుకు, తక్కువ ఉంటే పెరగడానికి యూజ్ అయ్యే యూస్ఫుల్ ఫ్రూట్స్ గురించి అయితే డీటెయిల్గా వీడియోలో చెప్తాను. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలానే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఖర్జూరం. ఖర్జూరంలో ఐరన్, విటమిన్ ఏ, బి కాంప్లెక్స్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి రెడ్ బ్లడ్ సెల్స్ని ఇంక్రీజ్ చేసి హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరిగేలా చేస్తాయి. దీంతో అలసట, రక్తహీనత వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. సెకండ్ వన్ వచ్చేసి దానిమ్మ. దానిమ్మ గింజల్లో ఐరన్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇవి హిమోగ్లోబిన్ లెవెల్స్ పెంచి బాడీలో రక్త ప్రసరణ మెరుగ్గా జరిగేలా చూస్తాయి. దీనితో రక్తహీనత సమస్య రాకుండా చూసుకోవచ్చు. థర్డ్ వన్ వచ్చేసి అరటిపండు. అరటిపండులో విటమిన్ బి6, ఫోలేట్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి రెడ్ బ్లడ్ సెల్స్ని ఇంక్రీజ్ చేసి హిమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గకుండా కాపాడతాయి. అలసట, నీరసం రాకుండా చూస్తాయి. ఫోర్త్ వన్ వచ్చేసి యాపిల్. యాపిల్లో ఐరన్ మితంగా ఉంటుంది, అయినా కూడా హిమోగ్లోబిన్ లెవెల్స్ పెంచడంలో సహాయపడుతుంది. ఇందులో గల విటమిన్ సి ఐరన్ శోషణ పెంచి రక్తహీనత సమస్య ఏర్పడకుండా కాపాడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఫిఫ్త్ వన్ వచ్చేసి బీట్రూట్. బీట్రూట్లో ఫోలిక్ యాసిడ్, ఐరన్, విటమిన్ సి వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి రెడ్ బ్లడ్ సెల్స్ ఉత్పత్తిని పెంచడంతో పాటు రక్తాన్ని శుద్ధి చేస్తాయి, హిమోగ్లోబిన్ లెవెల్స్ పెంచుతాయి. అందుకే రక్తం తక్కువగా ఉన్నవారు బీట్రూట్ తినడం చాలా మంచిది. సిక్స్త్ వన్ వచ్చేసి పుచ్చకాయ. పుచ్చకాయలో విటమిన్ సి మెండుగా ఉంటుంది. ఇది బాడీలో ఐరన్ శోషణ పెంచి రెడ్ బ్లడ్ సెల్స్ ఉత్పత్తిలో సహాయపడుతుంది. అలానే హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరిగేలా చేస్తుంది. సెవెంత్ వన్ వచ్చేసి బ్లాక్ కరెంట్స్. బ్లాక్ కరెంట్స్ పండ్లలో విటమిన్ సి, ఐరన్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి బాడీలో ఐరన్ శోషణ పెంచుతాయి, తద్వారా హిమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గకుండా చూస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచి అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుండి కాపాడతాయి. ఎయిత్ వన్ వచ్చేసి స్ట్రాబెర్రీ. స్ట్రాబెర్రీలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి ఐరన్ శోషణ పెంచుతాయి, హిమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గకుండా కాపాడతాయి, రక్తహీనత సమస్య రాకుండా చూస్తాయి. లాస్ట్ వన్ వచ్చేసి క్యారెట్. క్యారెట్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్ ఉంటాయి. ఇవి హిమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గకుండా చూస్తాయి, రెడ్ బ్లడ్ సెల్స్ ఉత్పత్తిని పెంచి రక్తహీనత నుంచి ఉపశమనం కల్పిస్తాయి, అలసట, నీరసం దూరం చేస్తాయి. అండ్ ఇదండి ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే మీ రిలేటివ్స్లో ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.